బర్రె పెండ, కుక్క పెండ, ఇంకా పిల్లి పెండ. నీకు కనబడతలే భవిష్యన్న? కళ్ళు ఉన్న తీసి ఇట్లా ఫోన్ పెట్టుకున్నట్టు జేబులో పెట్టుకున్నా. ఇక లాస్ట్ కి మను బేకరీ షాప్ పెట్టినా ఇదన్నా నడుతుందో లేదో చూడాలి. దేవుడా ఇది నన్న మంచిగా నడిపి లాభాలు కొంచెం ఎక్కువ వచ్చేటట్టు ఏ దేవుడా. నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం? నీకు 101 కొబ్బరికాయలు కొడతా దేవుడా. దీనికోసమే ఫుల్ పైసలు పెట్టుడైంది దేవుడా. కొంచెం లాభాలు ఎక్కువ రావాలి దేవుడా, ప్లీజ్ దేవుడా. అగో మనన్న బేకరీ షాప్ ఎప్పుడు పెట్టినావు? ఏంటి బాబన్న ఇంకోసారి అన్న బేకరీ షాప్ ఎప్పుడు పెట్టినావు? అరే పిచ్చుడు అరా ఇంకో నువ్వు బేకరీ షాప్ కాదురా బేకరీ పెట్టినా. ఏదో ఒకటి మనన్న నాకు నాలుక తిరుగుతలేదు. ఈ షాప్ ఎప్పుడు పెట్టినావు? అరే రింకుగా ఇప్పుడే ఓపెన్ చేసిండ్రా. ఇంకా బోడి ఊతగాలే ఇంకెవరు కొండనే కొనలేదురా రింకుగా. అవునా మనన్న? అవునరా, ఎన్నో బిజినెస్లు చేసి లాస్ట్ కి ఇప్పుడు బేకరీ షాప్ పెట్టిండ్రా. షాప్ పోయి చాక్లెట్లు అనుకుందాం అనుకుంటానా. ఈయన్నే మంచి మంచి చాక్లెట్స్ ఉన్నాయి కదా, ఈయన్నే కొనుక్కుంటా. రింకుగా ఈయన్నే మంచి మంచి చాక్లెట్ కొనుక్కొచ్చిండ్రా. మరి నీకు ఏమేం చాక్లెట్లు కావాలో చెప్పురా. నాకమ్మనన్నా మనన్న నాకు కిట్ క్యాట్ కావాలి. మరి అరే కిట్ క్యాట్ 20 రూపీస్ రా. మరి నీ కాడ ఉన్నాయా? నా గురించి ఏమనుకుంటానో మా నాన్న, నా దగ్గర 20 రూపీస్ కూడా ఉన్నాయా? అరే నీ దగ్గర 20 రూపీస్ లేవనుకున్నారా? ఉన్నాయా నీ దగ్గర 20 రూపీస్? సరే గాని గీ కిట్ క్యాట్ ఎందుకు తీసుకుంటున్నావురా? ఇది ఎప్పటికి తినేదే కదా. ఇగో కొత్తగా అమెరికన్ చాక్లెట్లు వచ్చినాయిరా. నేను తెచ్చినా అవిటిని తీసుకోరా, మస్తుంటాయి టేస్ట్. సరే సరే మరి ఇవ్వండవా? ఇవ్వమనన్నా. సరే ఎత్తానా. అవి మంచిగా ఉంటాయా? టేస్ట్ సూపర్ ఉంటాయిరా. ఇంక ఇవి ఎక్కువ వస్తున్నాయి నీకు. 5 వస్తాయి అమెరికన్ చాక్లెట్లు ఇవి. ఇగో మస్తున్నాయి మనన్న. మరి మస్తుంటాయి ఏమనుకుంటున్నారా రింకు? చాక్లెట్లు అంటే అమెరికన్ చాక్లెట్లు. మంచి చాక్లెట్లు ఇచ్చినావు మనన్న. ఇగో తీసుకో 20 రూపాయలు. ఇవే మస్తుంటాయి అమెరికన్ చాక్లెట్లు. ఏమనుకుంటాను? మస్తున్నాయి మనన్న, వాసన కూడా మస్తుంది. రేపు కూడా వచ్చి మళ్ళీ తీసుకుపోతా. సరేరా రింకు, మళ్ళా రేపుకుతారా? సరే మనన్న. రింకు గడైతే ఘోరంగా బోల్తా పడ్డాడు. నేను చేసిన చాక్లెట్లే అమెరికన్ చాక్లెట్లు అని చెప్పి అమ్ముతే మంచి 20 రూపాయలకు కొనుక్కొని వేయండు. నాకు మంచిగా 20 రూపాయలు బోన్ వచ్చినాయి. అవి 10 రూపాయలు ఉంటాయి ఎంతే. 20 రూపాయలు వచ్చినాయి మంచిగా. 1 minute later. రావాలి మను బేకరీ కొత్తగా ఓపెన్ చేసిన. అయ్యాలే నా దగ్గర చాక్లెట్లు, బిస్కెట్లు, బ్రెడ్, కేక్లు, ఎగ్ పప్పులు, కారాలు, ఇంకా దిల్ పసందులు, స్వీట్స్, చిప్స్ అన్ని ఉన్నాయి. రావాలమ్మా రావాలి. కొత్త బేకరీ ఓపెన్ చేశాను, మను బేకరీ. ఇక్కడ మీకు చిప్స్, ఎగ్ పప్పు, కర్రీ పప్పు, బిస్కెట్లు, చాక్లెట్లు అన్ని దొరుకుతాయమ్మా. రావాలి. బాబు మంచి కేక్ దొరుకుతుందా ఇక్కడ? మంచి కేక్ అంటే స్నానం చేయించి ఇంకా దూసి పిచ్చి ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టి వ్యాజ్లిన్ పెట్టి మంచిగా అట్లా తయారు చేసిన కేక్ అక్క. మంచి కేక్ అంటే స్నానం చేయించి వ్యాజ్లిన్ రాసి బొట్టు పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ రాసి దూసిన కేక్ అక్క.
అన్ని వేసినావు గాని ఒక సెంటు కొట్టుడు మర్చిపోయినావు తమ్ముడు. ఆయనతో సెంటు కూడా అంటే అయిపోయేది. మంచి కేక్ ఉన్నదా అని అడిగినంత మాత్రాన గన్ని వెటకారాలు మాట్లాడుతీవి. మంచి కేక్ అంటే ఫ్రెష్ గా ఈ రోజు చేసిన కేక్ ఉన్నదా అని అడిగిన. ఏం మాట్లాడుతానవా అక్క నేను షాప్ పెట్టిందే ఇయ్యాలాయే. నువ్వు చచ్చిపోయేటప్పుడు యూతలేవా ఇది ఉన్నదా? ఇయ్యాలే ఓపెన్ చేసినా కాబట్టి ఫ్రెష్ ఉండకుంటే ఏ 10 రోజుల కింద చేసినవి ఉంటాయా అక్క? అన్ని ఫ్రెష్ సరుకు ఇగో చూసుకోడు అన్ని ఫ్రెష్ తెచ్చిన. మా బోంది బర్త్డే కదా అని కేక్ కొనుక్కోపోదామని వచ్చిన. నేను పెద్ద బేకర్ కనే బయలుదేరిన. నువ్వన్నట్టు ఇన్ని రోజులు ఇక్కడ కనవల్లే ఈ షాపు. ఈ రోజే కొత్త కనబడ్డది గాని దబ్బనా ఏమన్నా నిన్న మొన్న చేసినవి ఉన్నాయా అని మాట వరుసకి ఫ్రెష్ ఏనా అని అడిగిన. దాంట్లో నువ్వు గిన్ని వెటకారాలు తీయబడితేవి గాని ఎంత కేకు? అక్క నువ్వు అయ్యే పెద్ద బేకరీలు అయితే కేకు 250 ఉంటది అక్క. నేను ఈ రోజే కొత్తగా పెట్టిన కాబట్టి నా దగ్గర ఒక పెద్ద ఆఫర్ ఉంది అక్క. 200కే కేకు అట్నే ఇంకా బ్లాస్టర్ స్నో ఫ్రీ అక్క కేక్ తో పాటు. అవునా తమ్ముడు? అమ్మో నీగడ మంచిగానే పెట్టినావు ఆఫరు. ఆ పెద్ద బేకర్ కి నేను ఇక్కడ ఆగకుండా పోతే చాలా లాస్ అయ్యేదాన్ని తమ్ముడు. మంచిగా ఉంది ఆఫర్ అయితే ఇవ్వు. అక్క ఈయనదే కదా బర్త్డే? అవును అన్నావు కదా నువ్వు ఫస్ట్. ఈయన బర్త్డే. తొందర కేక్ పోవాలి. సరే అక్క పేరేం పేరు? పేరు శ్రేయాన్స్. శ్రేయాన్సా? మేము రాసుకుంటాం ఇవ్వు. మీరు రాసుకుంటారా అక్క? తొందర ప్యాక్ చేయి, మేము దూరం వెళ్ళాలి. చేస్తా అక్క. అక్క ఇగో ఇన్ననే బ్లాస్టర్ ఉన్నా స్నోగుతున్నది. ఇగో పెట్టు తొందర పెట్టు. ఇంకో అక్క డబ్బులు ఇస్తున్నా. డబ్బులు ఇగో తక్కువకే వచ్చింది మాకు మంచిగా. హ్యాపీ బర్త్డే టు యు చిన్న. హ్యాపీ బర్త్డే టు యు చిన్న. సరే తమ్ముడు మావునికి సిగ్గైతుంది పోయేస్తాం. సరే అక్క మళ్ళా మీ కడే వాళ్ళు అన్న బర్త్డేలు అయితే ఇక్కడికే రమ్మని చెప్పక్క. నువ్వు ఇంత తక్కువంగా వేరే దగ్గరికి ఎందుకు పోతాం? బేకరీ కన్నా ఇక్కడ బాగా ఆఫర్స్ ఉంటాయి అక్క. ఇక్కడికే వస్తాం పోతాం. రావండి అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెలు రావండి మను బేకరీకి రావండి. ఇక్కడ చిప్స్ చాక్లెట్లు బిస్కెట్లు అన్ని దొరుకుతాయి. రావండి అమ్మ రావండి. 15 minutes later. రావాలి కొత్త ఓపెన్ చేసినాం. ఇక్కడ చాలా ఆఫర్స్ ఉంటాయి. రావాలమ్మ రావాలి. అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెలు రావాలమ్మ రావాలి. రావిస్తారా? ఒక మనగా ఇక్కడేం పెట్టినావురా? బర్రె పెండ కుక్క పెండ ఇంకా పిల్లి పెండ. నీకు కనబడతలే బాబించన్న కళ్ళు ఉన్న తీసి ఇట్లా ఫోన్ పెట్టుకున్నట్టు జేబులో పెట్టుకున్నావా కళ్ళని? ఏంద్రమ్మనగా నేను ఎట్లా కనబడతానా? బర్రె పెండ కుక్క పెండ కళ్ళు జేబులో పెట్టుకున్నావా అంటాను. ఏదో కొత్తగా కనబడుతుంది అని అడిగినా. ఓహో సరే మరి నువ్వేమన్నా కొనుక్కుంటావా ఉత్తగానే చూస్తావా వీటిని? కొనుక్కుంటారా మనం? వీటిని ఫోన్ లో ఫోటోలు తీసుకొని ఇంటికి పోయి ఆ ఫోన్ లో ఫోటోని చూసుకుంటా మామ తింటా. ఏందన్నా విచారణ ఎటుకారాలు బాగానే అవుతున్నాయి. ఇంకా ఫోటో తీసుకొని ఇంటికి పోయి ముంగడ పెట్టుకొని మామని తింటా అనుకుంటాను. ఏంద్రా మరి లేకుంటే నేను ఏదైనా కొనుక్కొని తిందామని పెద్ద బేకరీకి పోతానా? ఇక్కడ కొనుక్కుందామని వస్తే నువ్వు ఏదో కూడా అంటాను. సరే నీకు ఏం కావాలో చెప్పు విష్ణ. ఏం కావాలంటారా మనుగా? ఒక ఎగ్ పఫ్, ఒక పీసు దిల్పసందు, ఈ 3 స్వీట్లు, ఇదొక ప్యాకెట్, ఇంకా ఇంకేం తీసుకుందాం? ఇగో ఇదొకటి. ఇవన్నీ ప్యాకింగ్ అయ్యరా? అవా పార్సలేనా? పార్సలేరా? సరే మరి ఇది ఒకటే పీస్ కదా? ఒక పీస్.
చూస్తేనే నోరుతుంది మనం మంచి ఫ్రెష్ తెచ్చినట్టున్నావుగా. ఫ్రెష్ కాకుంటే మురిగిపోయినది తెస్తానా? ఫ్రెష్ కాకుంటే మురిగిపోయినది తెస్తానా? ఈ రోజైనా ఏం బేకరీ పెట్టింది. అదే అందుకే కమ్మడి వాసన వస్తుంది. రైట్, ఎంతేనేరా? 150 అయినాయి. ఇగో ఇక్కడ బయటికన్నా తక్కువ ఉంటాయి ఇష్టం, తక్కువ దొరుకుతాయి ఇక్కడ. ఇవన్నీ సామాను వేరే కాడ తీసుకుంటే 200 అవుదు. నాకన్నైతే 150తోనే అయిపోయింది. సరే ఇక 150 ఇయ్యి. సరేరా, ఈ రోజు నీ కాడికే అవుతుంది. మర్రా తక్కువలు ఉంటాయి మొత్తం. 150 నేను పోతాను రా. సరే మరి రోజు ఇక్కడికే రా. సరేరా. మంచిగా వ్యాపారం ఇయ్యాలి, బాగానే అవుతుంది. దేవుడు మంచిగానే కట్టినిచ్చిండు. 5 minutes later. అరే మను, బిజినెస్ అయింది. నువ్వు బేకరీ పెట్టినావు తెలిసింది. ఇలా ఏది టేస్ట్ మంచిగుంటుందో చెప్పురా, నాకు తినాలనిపిస్తుంది. సాయనా ఇక్కడ టేస్ట్ లేనిది ఒక్కటి కూతలేదు సాయనా, అన్ని టేస్ట్ ఉంటాయి. ఇగో ఇక్కడ మస్తు ఫేమస్, మంచిగా టేస్ట్ ఉండేది. ఇగో ఈ ఎగ్ పప్ తినన్నా, మసాలా మస్తు టేస్ట్ ఉంటది, సూపర్. అంటే నువ్వు ఫిదా అయిపోవాలి ఎగ్ పప్ కి. చెప్పలేసుకో ఏం మాట్లాడతాను? చెప్పలేసుకో ఏం మాట్లాడతాను? ఇవాళ నాకు ఒక్క పొద్దు మంగళవారం ఎగ్గుని తినా. చిచ్చి దాని గురించి చెప్పకు. అయ్యో అవునా సాయన్న, మరి మంచి టేస్ట్ మిస్ అయిదన్నావు. నాకు చెప్పకాదు, నాకు వినబుద్ధి అయితే. మరి ఇందులో ఇంకా మంచి టేస్ట్ శిల్పసన్ ఉంది, కార్ ఉంది, స్వీట్లు ఉన్నాయి, బింగోలు కుర్కురేలు అన్ని ఉన్నాయి. ఇక్కడ చాక్లెట్లు ఉన్నాయి, ఇక్కడ బిస్కెట్లు ఉన్నాయి, ఇక్కడ బ్రెడ్ ఉంది. అట్టే లాస్ట్ ఇక్కడ కర్రీ పప్పు అవుతుంది సాయన. ఏం చేద్దామంటవా? నాకు కర్రీ పప్పు కావాలిరా, అలా నీసు కలవది కదా. కలవదు సాయన, నాకు అదే కావాలి. మరి నువ్వు ఇక్కడనే తింటావా సాయన, లేకుంటే పార్సలా? ఇన్నే తింటారా మనం? మళ్ళీ ఇంటికి కూడా పోతా, నా పెళ్ళం గుంజుకొని తింటది, మళ్ళీ నేను తినలేకపోతా. ఓహో అవునా సాయన్న, మరి పాపం మదనకి ఒకటి కొంచెవచ్చు కదా. అబ్బో దానికి ఒక్కటి చాలదురా, దానికి డబ్బాలైనా సరిపోవు, ఒక్కటేం సరిపోతుంది రా. అట్ను సాయన. సరే మరి ఇగో కర్రీ పప్పు. సరే అయ్యి. మరి వదనకు డబ్బడి కొంచెవచ్చు కదా సాయన్న. అబ్బో నీ గిరాకీ అయితే అందుతాను మాను. మరి ఇక కొంచెం గిరాక్ కోసం చూడనా సాయన్న, నాకు ఎక్కువ తీసుకోతే ఎక్కువ గిరాక్ వస్తుంది కదా సాయన్న, అట్లా. అరే మాను, సాసులేదారా? ఇవాళనే కొత్త షాప్ పెట్టినా కదా సాయన్న, ఇంకా సాస్ ఇంకా లేదు, తర్వాత ఇక తెత్తా. ఓహో అవునా, సరే రేపు తీసుకురా, మరి మళ్ళా రేపు. సరే తీసుకొచ్చా పట్టు సాయన్న. సరే గాని నువ్వు ఇట్లా తింటాడవని తెలిస్తే వదినా నీ మీద గొప్పడదా? దానికి ఎట్లా వెళ్తాయిరా, నేను తినిపోయిందని చెప్తున్నారా తిన్నా అని? అయ్యో పాపం వదినా సాయన్న, నువ్వు అంత ఫ్రాడింగ్. కొంచెం మెల్లగా తినరాదు సాయన్న, 10 రోజులు ఉపాసం ఉండి తిన్నట్టు తింటున్నావు. కర్రీపప్పు తిన్నాక బాగా రోజులైందిరా మను, మస్తు టేస్ట్ ఉందిరా, ఆకలింది, అందుకే నేను తొందర తిన్నా. ఇంకా ఖాళీ ప్లేట్ ని ఎంతసేపు పట్టుకొని ఉంటావు? ఆ ప్లేట్ తింటావా? ఎందుకోరా మను, పేరు పడే బుద్ధి అవుతలేరా. మరి ఇంకొక కర్రీపప్పు తింటావా సాయన్న? వద్దురా, పైసలు రా మనీగా. వదినకు ఒక డైరీ మిల్క్ చాక్లెట్ 10 రూపాయలది, మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళి పెడితే బయటకు పోతే ఏం తెలియదా? ఇగో సాయన్న మొత్తం ఎంత? 25. 25 ఇగోరా. రైట్ రా మను, మంచిగా నడిపి, మళ్ళా రేపు వస్తా. రా మరి. రైట్. మరి రేపు వదినకేమన్నా తీసుకో, మరి లేకుండా నేను చెప్తా రోజు తింటానని. సరే రో, నువ్వు ఆ పని చేయకురో, మా అత్త గాని. అబ్బో బేకరీ బిజినెస్ లా మంచిగా గిరాకీ వస్తుంది, అందరూ రెగ్యులర్ కస్టమర్స్ అవుతారు. ఇక సాయన్న రాకుంటే వదినకి చెప్తామని బ్లాక్ మెయిల్ చేద్దాం.
రావాలమ్మా రావాలి. అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు ఈ మను బేకరీకి రావాలి 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 రావాలి. వచ్చాడయ్యా వచ్చాడు ఈ అన్న వచ్చాడు. ఇంకా వాళ్ళన్నా ఎప్పుడు పెట్టినావు తమ్ముడు? లేటెస్ట్ బేకరీ చాలా బాగుంది. ఇయ్యాల పెట్టినా ఇవాళ పెట్టినావా? ఇవాళ పెట్టినావు. మంచి మంచి అన్ని ఐటమ్స్ కనబడుతున్నాయి. ఏం తినాలి ఇందులో అంటే ఏం తినాలంటే నాకు ఇగో ఈ చిప్స్ కావాలి. ఎన్ని కావాలన్నా? ఈ చిప్స్ మొత్తం కావాలి పో. మొత్తమా? మొత్తం ఇవి ఎన్ని ఉన్నాయి అన్ని. నేను ఇవి తినా ఓన్లీ చిప్సే. అయినా ఈ చిప్స్ ఏం చేస్తావన్నా? చిప్స్ మంచిగా పోయి ఈత కళ్ళు దాక్కుంటా ఈ చిప్స్ తింటే ఆ మజే వేరు. అవునా అన్న? మరి మస్తు ఉంటాయి చిప్స్ కొత్త. అందుకే తమ్ముడు కావాలి కావాలి లెక్క పెట్టేసాయి. ఇవి 4 ఇవి 4 ఆహా ఇవి 4 లేవు 3 ఉన్నాయి. ఇవి 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 మొత్తం ఎంత? 19. మొత్తం కలిపి 95 అన్న. 95 ఏం డిస్కౌంట్ లేదా? ఇన్ని తీసుకున్నా డిస్కౌంట్ అంటే ఇక 90 అన్న రౌండ్ ఫిగరు. అంతేనా? ఇవి 100 నాకు 10 రూపీస్. ఇస్తాగన్నా. ఇవన్నీ నేనే తింటాను అనుకుంటాను తమ్ముడు. అక్కడికి మా ఫ్రెండ్స్ వస్తారు, మేము మనిషికి 2 తింటాం, మొత్తం అయిపోతాయి. ఇగో అన్న. ఓకే రైట్ రైట్ అన్న. మళ్ళా రా ఇడికే. వస్తా. చిప్స్ ఎప్పుడు అన్న కావాలంటే రా ఇక్కడ. ఓకే ఓకే ఓకే. అబ్బా ఇవాళకి చాలిగా బాగానే లాభం వచ్చింది. ఇక మళ్ళా రేపు కూడా గిట్నే రావాలి దేవుడా. మంచిగా లాభం రప్పించినావు దేవుడు.